అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? ఎలా ఉన్నారు? దేవాది దేవుడు మనతో ప్రమాదం రాకమునుపు, అలాగే మన కష్టకాలం రాకమునుపు దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు కొన్ని వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు ఏదైనా ప్రమాదం జరగకముందు డైరెక్ట్గా మాట్లాడేవాడు వాక్యం ద్వారా. అలాగే నా హృదయంలో తన స్వరము వినిపించి బహు తేటగా మాట్లాడేవాడు. ఈరోజు ఒక వాగ్దానము విందామండి. దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానము సామెతలు 4:10. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవుదువు. దేవుడు బోధ చేస్తాడు. దేవుని స్వరము వినగలిగే చెవులు మనకుంటే ఆయన ఉపదేశిస్తూ ఉంటాడు. అలాగే మన జీవితాల్లో భయంకరమైన ప్రమాదాల నుండి ఆయన స్వరము మనల్ని తప్పిస్తుంది. ఆయన మనం నడవాల్సిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తాడు. ఒకసారి ఒక పైలట్ అండి దేవుని స్వరాన్ని విని ప్లేన్ని కాపాడుకున్నాడంట. 2018 సెప్టెంబర్ 28వ తారీఖున ఇండోనేషియాలోని పాలు అనే ఒక ఎయిర్పోర్ట్ దగ్గరికి ఆయన ల్యాండ్ అయ్యాడు. కెప్టెన్ రీకో సెడా ముఫెలా ఆయన పేరు. ఆ రోజు ఆయనే పైలట్. ఒక సాధారణమైన ఫ్లైట్ ల్యాండింగ్ కోసము ల్యాండ్ అయ్యాడు. అయితే ఆయనకు అలవాటు ఏంటంటే ఫ్లైట్ సమయంలో దేవుణ్ణి ఎక్కువగా స్తుతించేవాడంట, పాటలు బాగా పాడేవాడంట. అయితే ఒకరోజు ఒక వింతైన కార్యము జరిగింది. ఒక వింతైన ఎక్స్పీరియన్స్ ఆయన అనుభవించాడు. ఏంటంటే ఆయన పాలు అనే ఎయిర్పోర్ట్ ఇండోనేషియాలో ల్యాండ్ అయిన తర్వాత ఒక స్వరం ఆయనకు వినపడిందంట. ఆలస్యం చేయకు, వెంటనే బయలుదేరు. ఆలస్యము చేయకు, వెంటనే బయలుదేరు. ఈ మాట విన్న తర్వాత ఆయన ఏం మాత్రం సంకోచించకుండా ఆ కంట్రోల్ టవర్ వారికి చెప్తా ఉన్నారంట, నేను ఈరోజు కొంచెం ఎర్లీగా ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తాను. స్కెడ్యూల్ టైం కంటే అనుకున్న సమయం కంటే నేను కొంచెం ఎర్లీగా ఎగురుతాను, ప్యాసింజర్స్ని నేను తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. కంట్రోల్ టవరు అనుమతించారు. అయితే 3 నిమిషాల ముందు, అంటే స్కెడ్యూల్ టైంకి 3 నిమిషాల ముందే ఆయన టేక్ ఆఫ్ అయ్యాడంట. మీరు నమ్మరు కానీ ఎప్పుడైతే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో భయంకరమైన 7.5 నిమిషాల భూకంపము ఇండోనేషియాలో జరిగిందంట. ఆ భూకంపానికి చాలా బిల్డింగ్స్ కూలిపోయాయి. వితిన్ 3 minutes ఆఫ్ హిస్ టేక్ ఆఫ్ 3 నిమిషాల పైకి ఎగరడం స్టార్ట్ చేసిన తర్వాత భయంకరమైన భూకంపము రావడం స్టార్ట్ అయింది. అదేవిధంగా కంట్రోల్ టవర్లో ఎవరైతే ఆయనకు పర్మిషన్ ఇచ్చారో ఆయన మంచితనాన్ని బట్టి ఆయన పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళిపోయారు. కానీ ఆయన కూడా చనిపోతాడు, కంట్రోల్ టవర్ కూడా కూలిపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్ని చూస్తారు. అలాగే ఫ్లై అవుతున్నప్పుడు అక్కడున్న పక్కన సముద్రంలో సునామీ కూడా, ఆ ఎర్త్ క్వేక్ ప్రభావంతో సునామీ కూడా వచ్చిందంట. చాలా వేల మంది చనిపోయారంట. చూడండి, ఆయన ఒకవేళ దేవుని యొక్క వార్నింగ్ వినకపోతే, దేవునితో సన్నిహిత సంబంధం లేకపోతే ఆయన లైఫ్ కూడా ఆ ఎర్త్ క్వేక్లో లేక ఆ సునామీలో అతనితో పాటు 148 మంది ప్యాసింజర్స్ చనిపోయేవారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను దేవుని ఎక్కువగా స్తుతిస్తూ ఉంటాను, ప్రతి ప్రయాణం స్తుతిస్తాను. ఈసారి దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడాడు, నన్ను నేను కాపాడుకోగలిగాను, అంతేకాదు నాతో పాటు ఉన్న వారిని నేను కాపాడుకున్నానని చెప్పాడు. నిజమే, నీ జీవితంలో దేవుడు నీతోనే మాట్లాడతాడు. నీ కుటుంబం విషయంలో ఏదైనా ప్రమాదం జరగకముందు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. బీ క్లోజ్ టు గాడ్. ఆయన స్వరము వినే అనుభూతి నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. చిన్న ప్రార్థన చేద్దామా? మన ప్రభు ఈరోజు చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, నా కుమారుడా, నీవు నా మాటలు విన్న ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, యూ విల్ హ్యావ్ లాంగ్ లైఫ్ అని దేవుడు చెప్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నిజమే నాయనా, నీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ప్రమాదం నుండి తప్పించబడతారు, సాతాని యొక్క ఉచ్చుల నుండి బయటపడతారు నాయన. భయంకరమైన శోధనలు, శ్రమలు, మహాశ్రమల నుండి అయ్యా బయటపడతారు నాయన. నిన్ను కలిగిన వారు నిజముగానే ధన్యులు నాయన ప్రభ. అయ్యా యాకోబు దేవుడు కాగల జనులు నిజముగా నాయన ప్రభ, అటువంటి జనులు ధన్యులని చెప్పావు అయ్యా నాయన. ఈరోజు మేము ధన్యులము నాయన. మాతో మాట్లాడండి, ప్రతి అంశము ప్రతి విషయంలో మాకు బోధించండి. నీ మాటలు వినేవారుగా మమ్మల్ని చేసి దీర్ఘాయుష్మంతులుగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదా,
ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో విశ్వాసంతో పెట్టండి, ఐ విల్ లిసన్ టు మై వండర్ఫుల్ కౌన్సిలర్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. డోంట్ ఫర్గెట్ టు ప్రే టు గాడ్ బిఫోర్ యూ గో ఎనీవేర్. అలాగే ఈ వైనస్ ప్రోగ్రామ్స్ మీకు బ్లెస్సింగ్ ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేసి ఈ యొక్క మినిస్ట్రీలో పాల్పొందుకున్నాను. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.